వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతియే నమః. ఓంకార స్వరూపమందున్న అకార ఉకార మకార రూపాలే శ్రీ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు. సమస్త జీవకోటి ప్రాణులతో నిండియున్న 14 భువన పాండములను పాలించేవాడే శ్రీ మహావిష్ణువు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థానికై స్వామివారి 23 లీలావతారాలలో దశావతారాలు ముఖ్యమైనవి. దశావతారాలలో కూడా తమ భక్తులకు సర్వకాల సర్వావస్థలయందు మార్గదర్శకులై చతుర్యుగంలో మొదటిదైన సత్యయుగం నుండి నేటి కలియుగం వరకు పిలువగానే పలికే దైవమని తన భక్తులచే బిరుదాంకితుడైన శ్రీహరి ఏకైక అవతారమే శ్రీ నరసింహావతారం. భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నరసింహుడు సర్వ సృష్టికే కాక త్రిమూర్తులకు సైతం పూజనీయుడు. మహాదేవుడు స్వామివారిని శ్రీ మంత్రరాజ పద స్తోత్రముతో, శ్రీరాముడు పంచామృత స్తోత్రముతో, బ్రహ్మ అహోబిల స్తోత్రముతో స్తుతించి తరించిన వారే. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు సైతం స్వామిని ఉపాసించి ప్రతిష్ఠించి ఈ కలియుగానికి మోక్షమార్గం చూపారు. భగవాన్ శ్రీ వేదవ్యాసునిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ బ్రహ్మాండ పురాణములో 1046 శ్లోకములతో కూడిన 10 అధ్యాయాలలో శ్రీ నృసింహస్వామి యొక్క లీలా వినోదాలు ఎంతో రమ్యముగా చెప్పబడి ఉన్నవి. శ్రీ నృసింహుని అవతారం యొక్క ఆవిర్భావము నాటి రత్నావతిపురి అనగా నేటి అహోబిల క్షేత్రం నుండే ప్రారంభమగును. క్షకార రూపా నరసింహ క్షకార రూపా నరసింహ మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం విన్నవారి జన్మయే ధన్యం అహో బిలవాస నరసింహ. సత్యయుగంలో రత్నావతిపురి పాలకుడే హిరణ్యుడు బ్రహ్మ ద్వారా వరములు పొంది పీడించే మునులను సురులను అతడికి కలిగెను ఓ పుత్రుడు అతడికి కలిగెను ఓ పుత్రుడు అతడేలే భక్త ప్రహ్లాదుడు అహో బిలవాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ ఆది నరసింహ నవ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ ఆది నరసింహ నవ నరసింహ. బాల్యము నుండే హరినామస్మరుడు పసిబాలుడు ఆ ప్రహ్లాదుడు తండ్రి క్షోభకదే కారణము తన శత్రు స్మరణం పుత్రుని చే మాన్ప
పలు విధాలా ప్రయత్నించెను. ప్రతిసారి విఫలుడాయే హిరణ్యుడు. చివరికి ఏమి చేయునది లేక, చివరికి ఏమి చేయునది లేక ప్రహ్లాదుని చంపింపబూనెను. అహో బిలవాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ, ఆది నరసింహ నవ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ, ఆది నరసింహ నవ నరసింహ. మొదట గజముతో త్రొక్కింప చూసే, పిదప విష ప్రయోగం చేసి చూసే. ఫలితమేమో శూన్యమాయే. సాగరాన పడవేయ చూసే, నావల ప్రహ్లాదుడు తేలే. అతనికి రక్షే హరినామ స్మరణమే. విసిగిన హిరణ్యుడు ప్రహ్లాదునితో, విసిగిన హిరణ్యుడు ప్రహ్లాదునితో, హరియుంటే తక్షణమే చూపమని. అహో బిలవాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం, వినిపించుటయే మా భాగ్యం. ప్రహ్లాదుడంతట తండ్రితో ఇట్లనియే, ఎందెందు వెదకినా హరియందు కలడులే. మనసున హరినే సంకల్పించే. మూఢుడై హిరణ్యుడు ప్రహ్లాదునితో అట్లైన స్తంభాన్ని చూపుతూ, చూపమని తన గదతో గ్రొట్టే. పెళ్ళున వీరగగా ఆ స్తంభము, పెళ్ళున వీరగగా ఆ స్తంభము, ఉద్భవించే ఉగ్ర నరసింహుడు. ఆది నరసింహ ఉగ్ర నరసింహ, ఆపద్బాంధవ నవ నరసింహ. ఆది నరసింహ ఉగ్ర నరసింహ, ఆపద్బాంధవ నవ నరసింహ. దశభుజాలతో దిక్కుల దరగా హుంకరించి హిరణ్యుణ్ణి, తొడపై వేసి చీల్చి చంపగా. అహో వీర్యం అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం నరసింహం పరం. దైవం అహో వీరం అహో బలం. అహో ఏమి బలమని సురులే బెదరగా, అహో ఏమి బలమని సురులే బెదరగా, అహో బిలముగా వెలసే ఈ క్షేత్రం. అహో బిలవాస నరసింహ. శివుడిచ్చటి శ్రీ మంత్రరాజపద స్తోత్రంతో స్వామిని స్తుతించే. శ్రీనివాసుడిచ్చటే స్వామిని ప్రతిష్ఠించే. శ్రీరాముడిచ్చటే పంచామృత స్తోత్రముతో స్వామిని స్తుతించే. నవనరసింహ లీలలు కోకొల్లలే. చెంచు లక్ష్మిని స్వామి చేపట్టగా, చెంచు లక్ష్మిని స్వామి చేపట్టగా, ముగిసే నిచ్చటి నృసింహావతారం. అహో బిలవాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం, వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం.
సింహాచలవాస నరసింహ. సింహాచలవాస నరసింహ. సింహాచలవాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. సింహాచలవాస నరసింహ. హరినామ స్మరణ ప్రహ్లాదుడిక మానడని హిరణ్యుడు చంపమని ఆజ్ఞాపించెను. చిత్తమని భటులు ప్రహ్లాదుని సాగర బొడ్డున పడవేసెను. అంతా హరి మాయా లీలలు. ఆపద్బాంధవుడై ప్రహ్లాదుని ఆపద్బాంధవుడై ప్రహ్లాదుని వరాహ రూపుడై ఆదుకొనెను. సింహాచలవాస నరసింహ. వరాహ స్వామి ఓం నరసింహ. ఆపద్బాంధవ జయ నరసింహ. వరాహ స్వామి ఓం నరసింహ. ఆపద్బాంధవ జయ నరసింహ. నాటి నుండి తన భక్తుల బ్రోవ వరాహ రూపుడై స్వామి వెలసెను. ఆ క్షేత్రమే నేటి సింహాచలము. స్వామి ఉగ్రమును శాంతింపజేయ స్వామిని గంధంతో నద్దెరు. సింహాద్రిగా కొలిచెదరు. ఏడాదికొకే దినం నిజ రూప దర్శనం. ఏడాదికొకే దినం నిజ రూప దర్శనం. అది ఏ వైశాఖ శుద్ధ తదియనాడు. సింహాచలవాస నరసింహ. వరాహ స్వామి ఓం నరసింహ. ఆపద్బాంధవ జయ నరసింహ. వరాహ స్వామి ఓం నరసింహ. ఆపద్బాంధవ జయ నరసింహ. వరాహ రూపుడై శ్రీ నరసింహుడై ఒక రూపుడై స్వామి నిచట వెలసెను. దేవేరిగా శ్రీ వరాహి దేవి వెలసెను. ప్రహ్లాదుడిచ్చటే ప్రప్రథమముగా హరిని స్మరించి తరించెను. నరసింహ లీలలకే ఇది శ్రీకారము. పురూరవుణ్ణి పరశురాముణ్ణి పురూరవుణ్ణి పరశురాముణ్ణి ఈ క్షేత్ర మహత్యమే కాపాడెను. సింహాచలవాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. సింహాచలవాస నరసింహ. కదిరి నివాస నరసింహ. కదిరి నివాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం. కదిరి నివాస నరసింహ. బ్రహ్మాండ
పురాణమును అనుసరింప తెలియును వేదారణ్య మహత్యం. అది నేటి ఖదిరి క్షేత్రం. ఖ అన్న హరిపాదం, గిరి అన్న కొండ, ఈ పద కలయికే క్షేత్రనామం. నామస్మరణలోనే ఉంది మోక్షం. నేటికి చూడగలం శ్రీహరిపాదం, నేటికి చూడగలం శ్రీహరిపాదం. చేయుమురా మనసార సాష్టాంగం, ఖదిరి నివాస నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ, ఖదిరి నివాస లక్ష్మీ నరసింహ. ఓం నరసింహ జయ నరసింహ, ఖదిరి నివాస లక్ష్మీ నరసింహ. స్వామి సంకల్పమున ఇచట వెలసే 6 మహాతీర్థస్థలములు. భక్తుల పాలిట కల్పతరువులు. అవి ఏ శ్వేత భృగు శ్రీ గంగార్జున భవనాశిని తీర్థాలు. స్నానించిన తొలగును పాపాలు. మహదయ సాగరుడు ఇచటి ఉగ్రుడు, మహదయ సాగరుడు ఇచటి ఉగ్రుడు. దేవేరియే శ్రీవల్లి అమ్మోరు, ఖదిరి నివాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం, వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం, ఖదిరి నివాస నరసింహ. వేదాద్రివాస నరసింహ. వేదాద్రివాస నరసింహ. మధురాతి మధురం నీ చరితం, వినిపించుటయే మా భాగ్యం. విన్నవారి జన్మయే ధన్యం, వేదాద్రివాస నరసింహ. సత్యయుగంలో హరియానతిపై బ్రహ్మ ఇచ్చటే వేదము నేర్పే. సూతుని ద్వారా నారదుడు గ్రహించే. అర్చక స్వామికై ఇచ్చట ధ్యానింప హరియే వచ్చే నృసింహుడై. ప్రహ్లాదుడే స్వామిని ప్రతిష్ఠించే. ఇలాయి గిరిపై వేదాలు దొరల, ఇలాయి గిరిపై వేదాలు దొరల. వేదాద్రిగా ఈ క్షేత్రమే వెలిగే, వేదాద్రివాస